వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తారంగశెట్టి. ముందుగా ఈరోజు స్టోరీకి స్వాగతం. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వేమూరి కావేరి బస్సు అగ్నికి ఆహుతైపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది సజీవ దహనమయ్యారు. అంతా గాఢ నిద్రలో ఉండగా బస్సుకి మంటలు అంటుకోవడంతో బస్సు ప్రయాణికులతో సహా పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా చిన్నటేకులపల్లి వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వోల్వో బస్సులో మొత్తం 40 మంది నుంచి 42 మంది ఉన్నట్టు తెలుస్తోంది. 12 మంది బస్సు అద్దాలు పగలగొట్టుకుని సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో దాదాపు 25 మందికి పైగా ఉన్నట్టు భావిస్తున్నారు. వారంతా కనీసం ఎముకలు సైతం మిగలని స్థితిలో కాలి బూడిదైన దారుణ ఘటన హృదయాలను కలిచివేస్తోంది. అంతా ఆదమర్చి నిద్రిస్తున్న వేళ మహా విషాదం జరిగింది. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ కర్నూలు శివార్లోని చిన్నటేకులపల్లి వద్దకు చేరుకున్న సమయంలో అదే మార్గంలో వెళ్తున్న స్కూటర్ ని ఢీకొట్టినట్టు స్థానికులు చెప్తున్నారు. స్కూటర్ పైకి బస్సు దూసుకెళ్లడంతో రోడ్డు పైన రాపిడికి మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మంటలు చెలరేగి బస్సుకి అంటుకున్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. స్కూటర్ రాపిడికి చెలరేగిన మంటలు క్షణాల్లోనే బస్సు పెట్రోల్ ట్యాంక్ కు అంటుకుని బస్సుని పూర్తిగా చుట్టుముట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు కొందరు మేల్కొని ఎమర్జెన్సీ విండో అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కళ్ళు మూసి తెరిచేలోగా ఘోర ప్రమాదం జరిగిపోయింది. అంతా గాఢ అంధకారం. పెద్ద శబ్దంతో బస్సు పెద్ద కుదుపులతో ఆగిపోయింది. బస్సులో ప్రయాణికులు నిద్రలో నుంచి మేల్కొనేలోపే బస్సుని మంటల్లో చుట్టుముట్టేశాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే అగ్ని కీలలు ప్రయాణికులను కంపేశాయి. చిన్న పెద్ద పిల్ల పాప అంతా హాహాకారాలు. ఓవైపు మంటలు. ఏసీ బస్సు కావడంతో తెరవడానికి కూడా సాధ్యం కాని బస్సు డోర్ పగలగొట్టుకుని బయటకు రాలేని బస్సు అద్దాలు. నిట్ట నిలువున మంటలు దహించి వేస్తున్నా ఏమి చేయలేని దుస్థితి. నిస్సహాయంగా చూస్తూ అగ్నికి ఆహుతయ్యారు ప్రయాణికులు. కొందరైతే నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్టే కాలి పూర్తయ్యారు. ఈ దారుణ ప్రమాదంలో కనీసం 25 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. బస్సులో చిన్న మంటలు కనిపించడంతో ఏదో చిన్న నిప్పు కనికలే అని భావించిన డ్రైవర్ పక్కనే నిద్రిస్తున్న రెండో డ్రైవర్ ని నిద్రలేపాడు. చిన్నగా ప్రారంభమైన మంటలను ఆపేందుకు ప్రయత్నించారు. వాటర్ బబుల్స్ తో నీళ్లను చల్లినా ఫలితం లేకుండా పోయింది. అంతలోనే జరగరాని నష్టం జరిగిపోయింది. చుట్టుపక్కల వాళ్లు సైతం మంటల్లో కాలిపోతున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. చూస్తుండగానే బస్సులో ఉన్న వారు కాలి పూడిదైన దయనీయమైన స్థితి హృదయాన్ని కలిచివేస్తోంది. అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న హేమ అనే మహిళ అందించిన సమాచారం ప్రకారం బస్సు కిందకి దూసుకెళ్లిన స్కూటర్ కారణంగా చెలరేగిన మంటలు బస్సులోకి వ్యాపించాయి. క్షణాల్లోనే బస్సు పూర్తిగా అగ్నికీలల్లో దగ్ధమైపోయింది. చుట్టుపక్కల పొలాల్లో పడుకొని ఉన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. బస్సులో ఉన్నవారు సైతం బస్సు అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. కేవలం ఎమర్జెన్సీ అద్దాలను మాత్రం పగలగొట్టుకుని 12 మంది బయటపడగలిగారు. మిగిలిన వారంతా అగ్నికీలలో దగ్ధమైపోయిన అత్యంత విషాద ఘటన ఇటీవల కాలంలో జరగలేదు. ప్రమాద స్థలం నుంచి పోలీసులకు సమాచారం అందించిన హేమ వివరాల ప్రకారం రోడ్డు మీద వెళ్తున్న కొందరు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం పక్కన పెట్టి వీడియోలు తీస్తున్నట్టు తెలిపారు. సరిగ్గా ఇలాంటి ప్రమాదమే 2013లో జరిగింది. అది కూడా అక్టోబర్ నెలలోనే జరిగింది. 2013 అక్టోబర్ 30వ తేదీన బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన వోల్వో బస్సు అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 45 మంది సజీవ దహనమయ్యారు. కల్వర్టు దగ్గరున్న స్టీల్ రాడ్స్ కి గుద్దుకోవడంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రయాణికులు ఆహుతయ్యారు. 2013 అక్టోబర్ 29వ తేదీన బెంగళూరు నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున ఈ ప్రమాదానికి గురైంది. స్థానిక టూర్ ఆపరేటర్ కి చెందిన జబ్బార్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 49 మంది ప్రయాణిస్తుండగా 4 మినహా మిగిలిన వారంతా అగ్నికి ఆహుతయ్యారు. కారుని ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా ఇదే నెలలో మళ్లీ అదే విషాదం పునరావృతమైంది.
అది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనే కావడం యాదృచ్ఛికమా లేక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్లక్ష్యమా, మితిమీరిన వేగమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ మహా విషాదం ఎన్నో కుటుంబాల్లో మహా విస్ఫోటానికి కారణమైపోయింది. ఒక్కో వ్యక్తిది ఒక్కో విషాద గాథ, ఒక్కో కుటుంబంలోనూ అంతులేని దుఃఖాన్ని మిగిల్చిన ఈ రాత్రి ఓ కాలరాత్రిగా మారింది.